గురువుగారికి నమస్కారాలు. మూలంలోనికి వెళ్ళడం ఎలా తెలిపేది? ప్రశ్న చాలా మంచి ప్రశ్న. కానీ ఆ ప్రశ్నకు తగినటువంటి సాధనా శక్తి, శ్రద్ధ, ఆ మూలంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి పట్టుదల, నమ్మకము, శరణాగతి ఎన్నో అవసరం. ఎందుకంటే మూలంలోకి వెళ్ళడము అనేటువంటిది దైవత్వాన్ని పొందడం ఎలా అన్నది రెండూ ఒకటే. మూలము అంటే శబ్దము, శ్వాస, మాట, ఇవన్నీ కూడాను ఎక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాయో దాన్ని మూలము అంటారు. శ్వాస వచ్చిన తర్వాత మనకు తెలుస్తూ ఉంది, శబ్దము వచ్చిన తర్వాత మనకు తెలుస్తూ ఉంది, మాట మాట్లాడిన తర్వాత తెలుస్తూ ఉంది. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో మాత్రం ఎవరికి తెలియదు. మాట మాట్లాడినప్పుడు శబ్దము తోడై ఇతరులలో ప్రవేశించి చెవుల ద్వారా వారు దాన్ని అర్థం చేసుకుంటారు. అంటే ఇక్కడ మాట, శబ్దము వాటిని అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి మనిషి కూడాను శాస్త్రాలని, గురువు యొక్క ఉపదేశాలని, గురువు యొక్క సందేశాలని వింటున్నారు, విని అర్థం చేసుకుంటున్నారు. విని అర్థం చేసుకోవడం అనేటువంటిది అది తెలివికి, మనస్సుకు సంబంధించిన విషయం. అది మూలములోకి వెళ్ళే ప్రయత్నం కాదు. దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, అర్థం చేసుకుంటున్నారు. కానీ నీకుండేటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు, భయము ఇవి మాత్రం అలాగే ఉన్నాయి. ఎందుకు అంటే వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే, ఇవి మనకు అంటకుండా, వాటి జోక్యం మనకు లేకుండా పోవాలి అంటే అవి నాశనం కావాలి. నాశనం కావాలి అంటే వినడం వల్ల, ప్రయత్నం వల్ల అవి నాశనం కావు. ప్రయత్నము చేస్తున్నారు, వింటున్నారు, సంవత్సరాలుగా వింటున్నారు, సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయోజనం లేకుండా పోతూ ఉంది. ఎందుకంటే ఇవి పుట్టిన తర్వాత నీవే అయిపోతున్నావు. శబ్దము నువ్వే, మాట నువ్వే, ఆలోచన నువ్వే, అర్థం చేసుకుంటున్నది నువ్వే, అర్థం అవుతున్నది నీకే. అన్నీ నీ మనస్సుకు, నీ శరీరానికి, నీ జీవితానికే సంబంధం ఏర్పడుతూ ఉంది. కానీ ఇవన్నీ తెలిసింది అనుకుంటున్నాడు. భగవాన్ అదిగా చెప్పినది.
మూలములోకి వెళ్ళు. మూలము. ఓ శబ్దం ఇంటి పడుతూ ఉంది. శబ్దం యొక్క అర్థం తెలుస్తూ ఉంది. అక్షరము యొక్క వివరణ తెలుస్తూ ఉంది. కానీ ఇవన్నీ ముఖ్యం కాదు. ఆ ఓంకారం అనేటువంటి శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది, అది మూలం. శబ్దం యొక్క మూలంకి మనము వెళ్ళిపోవాలి. ఇక్కడ శబ్దము ప్రాధాన్యత లేదు, రూపము ప్రాధాన్యత లేదు, అర్థము ప్రాధాన్యత లేదు. దాన్ని పదే పదే వల్లించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఒక్కటే ఒకటి మార్గం. శబ్దము ఎక్కడ నుంచి వస్తూ ఉంది. అదేవిధంగా మనస్సు పుట్టినప్పుడు సర్వము తెలుస్తూ ఉంది, సర్వవ్యాప్తమవుతూ ఉంది, అది నిజం అనిపిస్తూ ఉంది, ముఖ్యము అనిపిస్తూ ఉంది, సత్యం అనిపిస్తూ ఉంది. కానీ ఆ మనస్సు యొక్క మూలము దానికే భగవాన్ అంటాడు, నేను ఎక్కడ పుడుతోందో చూడు. నేను ప్రయత్నం చేస్తున్నాను, సాధన చేస్తున్నాను అని అంటున్నావు. నువ్వు చెప్పినది విన్నవానికి కరెక్టే, నీకు కరెక్టే. కానీ ఆ చేస్తున్నది ఎవరు? సాధన చేస్తున్నది ఎవరు? నేను లేకుండా పోవాలి. సాధన చేస్తున్నంత వరకు నేను పోతుందా? నువ్వు ఉండే కదా సాధన చేస్తున్నది. కాబట్టి భగవాన్ అంటాడు, సాధన చేస్తున్నది ఎవరో ముందు అది కనిపెట్టు అన్నాడు. అందుకొరకే నేను ఎక్కడ నుంచి పుడుతోంది, దాని యొక్క మూలం ఏమిటి, దాని యొక్క ఉనికి ఎక్కడ నుంచి వస్తూ ఉంది, ఆ నేను అనేటువంటిదే మొట్టమొదటి ఆలోచన. అందువల్ల ఆ నేను అనేటువంటిది దాన్ని ఆధారం చేసుకొని నీవు అంతర్ముఖంలోకి వెళ్ళి ఆ నేను పుట్టుక యొక్క స్థానాన్ని, మూలాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నేను అనేటువంటిది పడిపోతుంది. నేను ఎప్పుడైతే పడిపోతుందో శరీర భావన పడిపోతుంది, లోక భావన పడిపోతుంది, సర్వము లేకుండా పోతుంది. సర్వము లేకుండా పోవడము అంటే ధ్యానములో కూర్చున్నప్పుడు మనసు పూర్తిగా లయమైపోయినప్పుడు మనస్సు లేని స్థితిని చేరుకుంటున్నాడు. అది కాదు. గాఢ నిద్రలో కూడాను
అన్నీ అదృశ్యమైపోయినటువంటి స్థితిని చేరుకుంటున్నావు. అది కూడాను మనస్సు లేకపోయినా మూలం కాదు. ఎందుకు కాదంటే మనస్సు లయమైపోతూ ఉంది. లయం కావడం అనేటువంటిది అది ఆత్మ విచారణ సంపన్నునికి అది లేనే లేదు. లయం కాదు ఇక్కడ ముఖ్యం, మూలాన్ని అన్వేషించడం. నేను ఎక్కడ పుడుతోంది? ఇక్కడ లయమైతే ఎవరు మూలంలోకి వెళ్ళేది? ఏ నేను అయితే మూలం తెలుసుకోవాలనుకున్నావో ఆ నేను యొక్క మూలాన్ని, అది లయమైపోతే ఇక నేను మూలాన్ని తెలుసుకునేది ఎవరు? ఇంకా నువ్వే లేవు. అందువల్ల లయం కాకూడదు. లయం కాకూడదు అంటే ప్రజ్ఞ ఉండాలి. దాన్నే ఎరుక అంటారు. ఎరుక అది మనసుకు తెలియదు. మనసుకు ఉండేటువంటి ఎరుకను మనం మెలకువ అంటాం. మెలకువలో మనస్సుతో అన్నీ తెలుసుకుంటున్నావు. అది మూలం కాదు, ఆ తెలుసుకోవడము కాదు. తెలుసుకున్నది లేకుండా పోతుంది, మళ్ళా పుడుతుంది. అందువల్ల అది మూలంలోకి వెళ్ళలేదు. మూలములోకి వెళ్ళడము అంటే ఎరుక, ప్రజ్ఞ ఉండాలి. శబ్దం అదృశ్యమైపోవాలి, ప్రజ్ఞ ఉండాలి. శబ్దం లేకుండా పోవాలి, ఎరుక ఉండాలి. నేను అనేటువంటి పదము లేకుండా పోవాలి, ప్రజ్ఞ ఉండాలి. అంటే మూలములోకి చేరుకోవడానికి శబ్దము అదృశ్యమైపోతుంది, పదాలు అదృశ్యమైపోతాయి, అన్నీ అదృశ్యమైపోతాయి. ఎరుక అనేటువంటిది మాత్రమే మిగులుతుంది. ఆ ఎరుక మూలమనేటువంటిది శబ్దము కాదు, పదము కాదు, అర్థము కాదు, ప్రయత్నము కాదు, తెలుసుకోవడము కాదు, చేరుకోవడము కాదు, స్థలము కాదు, ఒక చిహ్నము కాదు, ఒక కాలము కాదు, ఏది కాదు. మరి మూలము అనంటే ఆకాశానికి మూలముందా? గాలికి మూలముందా? సృష్టికి మూలముందా? మూలము అనేటువంటిది
మనస్సుకు సంబంధించిన విషయం. ఆ ప్రజ్ఞ ఒక్కటి మిగిలితే ఆ ప్రజ్ఞ అనేటువంటిది నేను అనేదానికి పరిమితము కాకుండా విశ్వవ్యాప్తంలో నేను అనేటువంటిది మూలములో చేరుకున్నప్పుడు ఎరుక కలిగి ఉన్నట్లయితే, మూలము అంటే సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం. అందువల్ల నేను అనేటువంటిది పరిమితము. సంపూర్ణంగా నాశనమైనప్పుడు మాత్రమే పరిమితి లేకుండా అపరిమితమవుతుంది. నేను అనేటువంటిది బుడగ నీటిలో పుట్టింది, నీటిలోనే కరిగిపోయింది. బుడగ ఎక్కడుంది? నీవు ఎప్పుడైతే మూలములోకి చేరుకున్నావో ఆ నేను అనేటువంటిది అణువంత విశ్వంలో ఐక్యమైపోయి సర్వవ్యాప్తము కావడం అనేటువంటిదే మూలం. అంతేకాని ఎలుక రంధ్రములోకి దూరి లోపలికి వెళ్ళిపోతే అది మూలంలోకి వెళ్ళింది అని మనం అనుకుంటున్నాం. లోపలికి ఎంత వీలైతే అంత లోపలికి పోయి అడ్రస్ లేకుండా పోవడము అంటే మూలంలోకి చేరుకోవడం అని మనం అనుకుంటున్నాం. మూలం ఎక్కడుంది? మూలలు ఎక్కడున్నాయి? మన జీవితము, మన మనస్సు, మన ఆలోచనలు, మన అనుభవాలు అన్నీ కూడాను లేనివి ఉన్నట్లుగా కనబడుతున్నాయి. లేనివి ఉన్నట్లుగా కనబడుతున్నాయని మనం అంటున్నాము. ఈ సత్యం తెలుసుకోవాలి అంటే నువ్వు మూలములోకి వెళ్ళాలి. మూలములోకి వెళ్ళనప్పుడు అన్నీ సత్యమే. మూలములో చేరుకుంటే అన్నీ నాశనమే. అందువల్ల నిన్ను నువ్వు తెలుసుకో, అన్నీ సాధ్యమే అన్నాడు భగవాన్. అందువల్ల ఇతర ఆలోచనలు లేకుండా ఒకే ఆలోచన మీద దృష్టిని ఉంచి ఆ ఒక్క ఆలోచన ఎక్కడ నుంచి పుట్టిందో ఆ మూలములో చేరుకొని అది అదృశ్యమైపోయేంత వరకు ఎరుక కలిగి ఉండడమే మూలంలోకి చేరుకోవడం. మూలములో చేరుకున్న తర్వాత చేరుకున్నవాడు లేడు,
మూలము లేదు. సర్వవ్యాప్తమై ఉంది. నేను లేను. సర్వవ్యాప్తమై ఉన్నది. నేను లేను. ఉంది, ఉన్నది ఉంది. కాబట్టి ప్రతి మానవుడు కూడాను విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యమే కానీ ఏ ఒక్కరి జీవితము, ఏ ఒక్కరు నిజము కాదు. లేనిది ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. అందుకోసమే భగవాన్ అన్నాడు, నువ్వు మూలములో చేరుకుంటే లేనిది లేకుండా పోతుంది, ఉన్నది ఉంది. ఉన్నదానిలో ఏముంది? లేని దానిలో అన్నీ ఉన్నాయి, ఉన్నది ఉంది. ఈ సత్యము తెలుసుకోవాలి అంటే శబ్దం యొక్క మూలము, ఆలోచన యొక్క మూలము ఎక్కడ నుంచి పుడుతా ఉంది? అది ముఖ్యం. ఈ మాయా జన్మ, ఈ వేద అంతము, వేదాంతము అంతం మూలములో చేరుకుంటే చావు లేదు, పుట్టుక లేదు, నువ్వు లేదు. అందుకోసమే ప్రతి ఒక్కరూ విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్వరూపులు, ఉన్నది ఒక్కటే అన్నారు మహనీయులు. కానీ ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకు వాడు అంకితం కావాలి. సమాధానం వెతికి తెలుసుకునేంత వరకు జన్మను ధన్యం చేసుకునేవాడు కావాలి. ప్రశ్న మీద ఎంత శ్రద్ధ ఉందో సమాధానం వెతికేంత వరకు ఆ శ్రద్ధ అనేటువంటిది నిరంతరము కొనసాగాలి. అది మనసుకు సంబంధించింది కాదు. శ్రద్ధ, పట్టుదల ఇవన్నీ కూడాను మనస్సుకు సంబంధించినటువంటివి. వీటికి దేనికి సంబంధం లేకుండా ఒక చైతన్యం ప్రతి మనిషిలో పనిచేస్తూ ఉంది. ఆ చైతన్యమే అన్నిటికీ ఆధారం కాబట్టి అక్కడికి వెళ్ళిన వెంటనే అన్ని నాశనమైపోతాయి, ఉన్నది ఉంటుంది. కాబట్టి ఇది మనస్సుతో తెలుసుకునే విషయము కాదు, మనస్సుకు సంబంధించింది కాదనే విషయం మూలం చేరుకుంటే తెలుస్తుంది.